నిన్న జరిగిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది కదా, అందులో ఏమేమి చర్చించారు, దానికి ఏమేమి సమాధానాలు వచ్చినాయో వివరంగా చెప్పండి. మే 21వ తేదీ జరిగినటువంటి కడప జిల్లా బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ నందు మమ్మల్ని కమిటీ మెంబర్గా ఎన్నుకున్నందుకు జిల్లా కలెక్టర్ వారి వైఎస్ఆర్ కడప జిల్లా వారికి మరియు బద్వేలు రెవెన్యూ డివిజన్ వారికి ఆర్డీఓ సార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిన్న జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ నందు ఎస్సీ ఎస్టీ కేసుల యొక్క అట్రాసిటీ కేసుల పైన ఎన్ని కేసులు అయినవి, ఎన్ని ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయి, ఇది ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులకు సంబంధించి కారణాలు ఏంటి అనేది కూడా నిన్న అడగడం జరిగినది, డిస్కషన్ చేయడం కూడా జరిగినది. కొన్ని క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం, వాళ్ళు సబ్మిట్ చేయకపోవడం వల్ల కొన్ని కేసులు, కొన్ని ఇతరత్ర సమస్యల వల్ల కొన్ని 20 నుంచి 30 కేసుల లోపల పెండింగ్లో ఉండడం జరిగింది. వాటిపైన కూడా మా గౌరవ ఆర్డీఓ సార్ గారు దానిపైన కన్సల్ట్ ఎంఆర్ఓ గారికి త్వరితంగా చేయాలని పోలీసు వారికి కూడా ఆర్డర్ జారీ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, బద్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి శ్మశానం అయితేనేమి, అక్కడ మహమ్మద్ కాలనీ బోర్డు దగ్గర ఉన్నటువంటి శ్మశానం అయితేనేమి, కోర్మావిల మండలం నర్సింగ్ కొటాలలో సంబంధించిన శ్మశానాల యొక్క ఆక్యుపేషన్ల గురించి వాటిని ఒలిపించి స్టోన్ ఫిక్స్ చేసి ఆక్రమణల నుంచి కాపాడవలసింది కానీ ఆర్డీఓ సార్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ వాళ్లకు పట్టా ల్యాండ్ కానీ ఇంటి స్థలాలు కానీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ వాటిని కొందరు తప్పుడు పట్టాలు సృష్టించి కొన్ని విధాలుగా వారిని కొద్దిగా డిస్టర్బ్ చేస్తున్నారు. దానిని తమరు ఎంక్వైరీ చేసి దానిని జెన్యూన్గా ఉన్నటువంటి పట్టాలకు మీ ద్వారా భద్రత కల్పించి పోలీసు వారిని ప్రొటెక్షన్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు కొద్దిగా మనోధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఆస్తులు వాళ్ళు చెందుతాయని కూడా వారి దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగినది. అదేవిధంగా ఎస్సీ 1 హాస్టల్ సిద్ధోటం రోడ్డు నందు ఉన్నటువంటి హాస్టల్ దగ్గర మున్సిపాలిటీ వారు చెత్తకు తొట్టి పెట్టడం అక్కడ జరిగినది. దానివల్ల వ్యర్థ పదార్థాలు వేసి ఆ కుక్కలు అనేటివి బయటికి తీసి ఆ ఏరియానంతా కొంత అశుభ్రంగా చేయడం కాక ఒక విధమైన బ్యాడ్ స్మెల్ కూడా రావడం కూడా జరుగుతుంది. దానివల్ల అక్కడున్నే పిల్లలకు కొంత దానివల్ల ఒక దోమలు వల్ల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని, అదేవిధంగా ఆడ ఏహెచ్డబ్ల్యూ ఆఫీస్ కూడా ఉన్నది. ఇదంటే మధ్యలో ఉండడం వల్ల ఆడ ఇబ్బంది ఉంది. దాన్ని మార్చాలని కూడా తహసీల్దార్ మన ఆర్డీఓ సార్ గారి దృష్టికి తీసుకుపోయినారు. మరియు ఇంకొక విషయం ఏంటంటే, కాశీనాయన మండల్ రెడ్డికొటాల ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి ఎస్టీలకు 85లో సీలింగ్ ల్యాండ్లో పొలాలు కూడా ఇచ్చిండ్రు. ఎస్సీలు బీసీలు మైనార్టీలకు ఇచ్చిన పొలాలు వాళ్ళైతే స్వాధీనం చేసుకుని ఎస్టీలను కూడా దానికి ఎంటర్ కానికుండా ఇబ్బంది డిస్టర్బ్ చేస్తారు. దానిని కూడా తమరు అక్కడ పరిశీలించాలని, అదేవిధంగా గతంలో వాళ్లకు ఎస్టీలకు దాదాపు 25 నుంచి 30 కుటుంబాలు ఎస్టీలు ఉంటే గతంలో శ్మశానం ఉండేది. దానిని అనాథరైజ్డ్ శ్మశానం, దానిని జగనన్న కాలనీలో పోవడం వల్ల వాళ్ళు శ్మశానం లేక చెరువులో రంగసముద్రం చెరువులో వేసి నీళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు. దాని ఆల్టర్నేటివ్ వాళ్ళకు శ్మశానం కూడా ఏర్పాటు చేయాలని, ఆ విషయమై మనము ఒక రెడ్డికొటాల ఎస్టీ కాలనీ సందర్శించి గ్రామ సభలో వాళ్ళ ద్వారా వాళ్ళకు మౌలిక సదుపాయాలు అయితేనేమి ఈ ఆస్తుల పరంగా కూడా మనం వారికి న్యాయం చేయాలని ఆర్డీఓ సార్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం కూడా జరిగినది. అదేవిధంగా ప్రతి నెల లాస్ట్ వారం ఎస్సీ ఎస్టీ కాలనీలలో చట్టాలపై అవగాహన సివిల్ డే జరపాలని, ఖచ్చితంగా జరపాలనే ఉద్దేశం కింద వారి దృష్టికి కూడా తీసుకుపోవడం కూడా జరిగినది. ఇటువంటి చర్చల పైన కూడా మన ఆర్డీఓ సార్ గారు దానిపైన సుముఖంగా స్పందించడం కూడా జరిగింది. వారికి మా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం.